చాలామంది ఫెమినిస్టులు ఇప్పుడు శివాజీ గారు అన్న మాటతోటి చాలా వైరల్ అయిపోయింది. అదంతా కూడా ఫెమినిస్టులు కానివ్వండి, కొంతమంది నాయకులు కూడా తన మాట గురించి రియాక్ట్ అవుతున్నారు. కానీ ఇందులో దారి తప్పకుండా ఉండాల్సింది ఒక ఆడవాళ్ళు మాత్రమే. ఎవరు ఏదైనా మాట్లాడుకోనివ్వండి, నీకు హక్కు లేదా? ఒక ఆడదానికి తనకిష్టమైన బట్టలు వేసుకునే హక్కు లేదా అంటే 100కి 100% ఉంది. 100% మీకుంది. మీరు మీకు ఇష్టమైన బట్టల్ని వేసుకోవడం అనేది కానివ్వండి, మీకు ఇష్టమైన పని చేయడం కానివ్వండి, మీకు ఇష్టం వచ్చేలాగా జీవించడం కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మీ హక్కు. ఈ గవర్నమెంట్ అనేది ఆ కాలంలో ఈ ఆడవాళ్ళని చాలా బానిసలుగా చూసేవాడు. కాబట్టి ఆ బానిసత్వం నుంచి బయటికి రావాలి ఆడవాళ్ళు. దాన్ని దాటి ప్రతి ఒక్కరు కూడా ముందడుగు వేసి అన్ని రంగాల్లో కూడా, చదువులో కానివ్వండి, ఏదైనా స్పోర్ట్స్లో కానివ్వండి, అన్నిట్లోనూ వాళ్ళు కూడా ఉండాలి. వాళ్ళు కేవలం పెళ్లి మరియు వంటింటికి మాత్రమే పరిమితం కాకూడదు అని చెప్పి మన గవర్నమెంట్ అనేది చాలా అంటే మంచి రూల్స్ని తీసుకొచ్చింది.